మన అక్కినేని గారు యాక్ట్ చేస్తున్నటువంటి లెనిన్ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే డ్రాప్ అయింది. మీలో ఎంతమంది చూసారో నాకైతే తెలియదు, కానీ నేను చూశాను. ఇది ఒక చిత్తూరు బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంది. ఇది నేను ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, మంద కూడా చిత్తూరే కాబట్టి, మనం ఉండేది తిరుపతిలోనే కాబట్టి, మనకి ఈ చిత్తూరు బ్యాక్డ్రాప్లో ద్రౌపది అమ్మ ఉత్సవాలు అనేటివి చాలా ఫేమస్. అది ఈ మూవీలో అయితే చూపిస్తూ ఉంటారు. నేను చూసినంత మేరకి భారతం జరుగుతూ ఉంటుంది, భారతం మిట్ట అనేసి మా మా చుట్టుపక్కల కూడా అదేవిధంగా ఈ ట్రైలర్లో కూడా భారతం జరుగుతూ ఉంటుంది. దాని వెనకాల నడిచే కథలాగా అయితే అనిపించింది నాకు చూస్తున్నంతసేపు. మన అఖిల్ గారి గురించి అయితే మాట్లాడుకోవాలి. అఖిల్ గారు డిఫరెంట్గా ఆల్మోస్ట్ ఆయన పాత లుక్ అంతా బయటేసి తనిగా పెట్టేసి ఈ మూవీ కోసమే పక్కాగా ఒక విలేజ్ బాయ్గా, ఒక చిత్తూరు రోడ్గా ఆయన అయితే మేకఓవర్ అయినట్లయితే క్లారిటీగా అర్థమవుతోంది. ఆ డైలాగ్స్ కానీ, ఇంకా సీనరీ బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం అంతా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో అయితే జరుగుతూ ఉంది. రాన్ రస్టిక్గా మన అఖిల్ అయితే కనపడుతూ ఉన్నాడు. ఇంకా భాగ్యశ్రీ భోస్లే గారు కూడా ఒక విలేజ్ క్యారెక్టరైజేషన్ అమ్మాయి లాగానే చాలా ఇంటెన్సివ్ ఉన్న రోల్ అనేసి అర్థమవుతా ఉంది ట్రైలర్ చూస్తున్నంతసేపు. ఏదో హీరోయిన్ పెట్టాలి కదా అని పెట్టినట్టు కాకుండా హీరోయిన్కి క్యారెక్టరైజేషన్ ఇంకా స్టోరీలో ఇంపార్టెన్స్ ఉన్నట్లయితే నాకు ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు అనిపించింది. ఇంకా విజువల్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ లైటింగ్ కానీ ఇవన్నీ చాలా బాగా నచ్చాయి నాకు. చాలా ఇంటెన్సివ్గా ఉన్నాయి. చూస్తున్నంతసేపు ఒక సినిమాటిక్ ఫీల్ అయితే వచ్చింది. ఒక విలేజ్లో జరుగుతున్నప్పటికీ ఒక సినిమాటిక్ ఫీల్ వచ్చింది ఆ ట్రైలర్ చూస్తున్నంతసేపు. చాలా విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి అనేసి నాకైతే అనిపించింది గైస్. ఇంకా మన తమనన్న అయితే డ్యూటీ చేశాడని చెప్పాలి. తమనన్న మ్యూజిక్ మాత్రం చాలా అదరగొడేశాడు. తమనన్న మ్యూజిక్ ఎక్కడక్కడ డ్రాప్ అవుతున్నట్లు కూడా ఎక్కడ అనిపించట్లేదు. ఇంకా ఈ ట్రైలర్ స్టార్ట్ అవడమే నాగార్జున గారి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. చిత్తూరులో 18 రోజులు జరిగేటువంటి ద్రౌపది అమ్మ ఉత్సవాల గురించి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మా చిత్తూరులో ఉండే వాళ్ళకి కానీ ఇంకా చాలా చోట్ల అయితే జరుగుతూనే ఉంటుంది ద్రౌపది అమ్మ ఉత్సవాలు అయితే. ఈ ప్రకారంగా అయితే చాలామందికి కనెక్ట్ అయ్యే పాయింట్ అనే అనుకోవచ్చు. అఖిల్ అన్నకి ఈ మూవీ సెట్ అవుతుందా, లేదు అఖిల్ అన్న ఈ స్టోరీకి సెట్ అవుతాడా లేదా, ఇలాంటి మాటలు అయితే నాకు చాలానే వినపడుతూ ఉన్నాయి బయట నుంచి. కాకపోతే ఇవన్నీ పక్కన పెడితే అఖిల్ గారి క్యారెక్టరైజేషన్ అయితే నాకు బాగానే ఎక్కిందని చెప్పాలి. ఆల్మోస్ట్ అఖిల్ గారు పాత ప్రీవియస్ మూవీల్లో కనపడిన లుక్ కానీ, యాక్టింగ్ కానీ ఈ మూవీలో అయితే ఏమాత్రం కనపడట్లేదు నాకు అనిపించింది. అయితే అది కొత్తగా ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చి కొత్తగా ఏ సినిమా అయినా తీస్తే ఎలా తీస్తారో అనేలాగానే అఖిల్ గారు అయితే కనపడుతూ ఉన్నారు. అయ్యగారు ఈసారి ఖచ్చితంగా కొట్టబోతున్నాడేమో అనే ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మూవీ బాగుండబోతున్నదేమో, మూవీలో ఏదో స్టఫ్ ఉందిరా అనిపించేలాగైతే ట్రైలర్ కట్ చేశారు. కాకపోతే కొన్ని పాయింట్లు అయితే నాకు ట్రైలర్లో మైనస్ పాయింట్లు అనిపించాయి. అవేంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం గైస్. మైనస్ పాయింట్లు ఏంటంటే, హీరోకి హీరోయిన్కి మ్యారేజ్ అయిపోయినట్లయితే అర్థమవుతుంది మనం ట్రైలర్ చూస్తూ ఉంటే. అది కొంచెం డిసప్పాయింట్మెంట్నెస్ అనిపించింది. ఎందుకంటే హీరోకి హీరోయిన్కి లవ్ ట్రాక్ ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ ఉండబోతున్నది. ఈ లవ్ ట్రాక్ ఎలా సక్సెస్ అయింది ఏంటి ఇవన్నీ మనం సినిమాలో చూడబోతున్నాము. కాకపోతే పెళ్ళి అయిపోయింది అని చెప్పేస్తే ఈ లవ్ ట్రాక్ ఎలా వర్కౌట్ అవ్వబోతున్నది పెద్ద స్క్రీన్ మీద అనేసి నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఏ క్యారెక్టర్ చనిపోబోతున్నది, ఏ క్యారెక్టర్ బతుకుండబోతున్నది, ఇలాంటి చాలా సినారియోస్ అయితే నాకు ట్రైలర్లో కనపడ్డాయి. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకరు ఉంటారు, అది చనిపోబోతున్నది అనేసి ట్రైలర్లు చూస్తున్నప్పుడు నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కూడా ఖచ్చితంగా చెప్పండి. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత లెనిన్ క్యారెక్టర్ ఎలా మారబోతున్నది, లేదా ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం లెనిన్ ముందర నిలబడబోతున్నాడు, ఆ ఫ్రెండ్ని ఎలా కాపాడుకోబోతున్నాడు, అసలు ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ చనిపోతుందా లేదా. నాకు చూస్తున్నంతసేపు ట్రైలర్ మాత్రం ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మన అయ్యగారి ఫ్రెండ్ క్యారెక్టరు, ఆ క్యారెక్టరైజేషన్ అయితే చనిపోతుంది. చనిపోయిన తర్వాతే మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నది, క్లైమాక్స్ సీన్ అయితే అదే ఉండబోతున్నది అనేసి అనిపించింది. మీకు ట్రైలర్ చూస్తుంటే మీకేమనిపించిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఇంకా ట్రైలర్ ఓవరాల్గా చాలా బాగా నచ్చింది నాకు. మ్యూజిక్ అయితే తమనన్న చాలా బాగా ఇచ్చాడు ట్రైలర్కి. ఇంకా మన అఖిల్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగానే వర్కౌట్ అయింది అనిపించింది నాకైతే. ఇంకా భాగ్యశ్రీ భోస్లే గారు అయితే ఆ విలేజ్ క్యారెక్టరైజేషన్లో అయితే ఇమిడి పూడ్చారు. ఇంకా ఓవరాల్గా ట్రైలర్లో చూస్తున్నంత మేరకు మూవీలో ఏదో స్టఫ్ ఉన్నది, మూవీకి మనం వెళ్ళొచ్చు,
అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది గైస్. ఖచ్చితంగా థియేటర్కి అయితే నేను వెళ్ళిపోతాను. రివ్యూ మన ఛానల్లో పడిపోతుంది. ట్రైలర్ రివ్యూ ఎలాగైతే నేను మీకు ఇలా ఇప్పుడు చెప్పానో అదేవిధంగా సినిమా రివ్యూ కూడా అలానే మన ఛానల్లో వస్తుంది గైస్. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇంకా ఈ మూవీకి సంబంధించినటువంటి బయట నడుస్తున్నటువంటి రూమర్స్ ఏంటంటే అఖిల్ ఈసారి మూవీ కోసం చాలా ఎఫర్ట్సే పెట్టాడు అనేసి బయట అఖిల్ గారి ఫ్యాన్స్ ద్వారా అయితే ట్విట్టర్లో కానీ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కానీ నడుస్తూ ఉంది. అఖిల్ గారు ఎంత కష్టపడినా మూవీలో స్టఫ్ ఉండాలి. మూవీలో స్టఫ్ ఉంటే మాత్రమే మనకి మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాకు సినిమా చూసినప్పుడు మాత్రము విజువల్స్ కానీ అన్నీ బాగా నచ్చాయి కాబట్టి మూవీలో స్టఫ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అఖిల్ అన్న ఈసారి ఈ మూవీతో హిట్ కొడతాడు అని నాకైతే అనిపిస్తుంది గైస్. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టినాయి. ఇలాంటి మంచి మంచి న్యూస్లు ఎటువంటి అప్డేట్లు ఉన్నా నేను మీ ముందుకు ఇలానే తీసుకొచ్చి పెట్టేస్తాను గైస్. బాయ్ బాయ్ నౌ. లవ్ యూ ఆల్. జై హింద్.